బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హార్మోజ్ జలసంధిలో అంతర్జాతీయ సరుకు రవాణా నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి అమెరికా అత్యంత వేగంగా ప్రతీకారం తీర్చుకుంది. నిన్న ఇరాన్కు చెందిన పలు సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు లక్షిత వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. గత వారం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ మూర్ఖత్వంతో ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌకపై జూన్ 25న ఇరాన్ వన్ వే అటాక్ డ్రోన్తో దాడికి తెగబడింది. తైవాన్కు చెందిన ఎవర్ గ్రీన్ మెరైన్ సంస్థ నడుపుతున్న ఈ నౌక హార్మూజ్ జలసంధి గుండా ఓమన్ తీరం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దాడిలో నౌక పైభాగం, బ్రిడ్జి ఏరియా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ సిబ్బందికి ఎవరికీ గాయాలు కాలేదు. చమురు లీకేజీ వంటి పర్యావరణ నష్టం జరగకపోవడంతో నౌక తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ దాడికి ఇరానే కారణమని అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటనపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ ఇరాన్ మొత్తం 4 డ్రోన్లతో ఈ దాడికి వ్యూహం రచించిందని, వాటిలో 3టిని అమెరికా దళాలు గాల్లోనే అడ్డుకోగా 4వది నౌకను ఢీకొట్టిందని వెల్లడించారు. నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణం సాగిస్తోందని చెబుతూ జలసంధిలో సురక్షిత ప్రయాణాల కోసం గత వారం స్విట్జర్లాండ్లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన నౌకాయాన మార్గంలో స్వేచ్ఛను దెబ్బతీసేలా ఇరాన్ చేసిన దాడికి ఇది తగిన గుణపాఠమని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.